మద్యం కుంభకోణం అంశంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తూ డెస్టినేషన్ తాడేపల్లి ప్యాలెస్ గా ఈ వ్యవహారాన్ని అభివర్ణించారు. ప్రస్తుత పాలనలో మద్యం విధానాల్లో భారీ అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. కీలక నిర్ణయాలు తాడేపల్లి ప్యాలెస్ నుంచే తీసుకుంటున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో మద్యం కుంభకోణం అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఆరోపణలపై అధికార పార్టీ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. మద్యం కుంభకోణం ఈడీ రాకతో తాడేపల్లి ప్యాలెస్ ప్రకంపనలు మొదలైనాయి. రాజకస్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి దగ్గర 15 మంది ఈడీ అరెస్ట్ చేయడంతో హవాలా కుంభకోణాలు, మద్యం కుంభకోణం పరాకాష్ఠకు చేరింది. వేల కోట్ల రూపాయలు ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి 2019-24 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా వేలాది కోట్ల రూపాయలు దోపిడీ అంతా సిట్ విచారణలో 52 మంది ముద్దాయిలు అరెస్ట్ అవడం జరిగింది. ఈడీ రాకతో ప్రధాన నిందితులు, జగన్మోహన్ రెడ్డికి స్నేహితులు, సలహాదారులు, సెక్రటరీలు, శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు, పార్లమెంటు సభ్యులుగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు మొత్తం కూడా కటకటాలు లెక్క పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది జైలుకి వెళ్ళొచ్చారు, కొంతమంది వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కుంభకోణం అంతా కూడా 5 ఏళ్లలో అడ్డగోలుగా నిబంధనలన్నీ మార్చి డిస్టిలరీస్ అన్నీ కూడా చేజిక్కించుకొని, డిస్టిలరీ కెపాసిటీ 1000 కేసులు తయారైతే, కరెంటుతో అయితే భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు ఎన్ని కేసులు తయారయ్యో లెక్క పెడతారు, లెక్కలు బయటకు వస్తాయని జనరేటర్లు పెట్టి లెక్కరు దోపిడీ చేశారంటే, ఏ విధంగా క్రిమినల్స్ అధికారంలోకి వస్తే, సేజెండ్ క్రిమినల్స్ చట్టాలను చేతిలో తీసుకుంటే, వ్యవస్థీకృత నేరాలు ఏ విధంగా చేస్తారు, కిక్ బ్యాక్లు ఏ విధంగా తీసుకుంటారు, సూట్ కేస్ కంపెనీలు ఏ విధంగా పెడతారు అనేది